హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాకింగ్ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి సేమియా పాయసం చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అదే నెయ్యిలో జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు సేమియా వేసుకుందాము. చూడండి సేమియా కూడా బాగా ఫ్రై అవ్వాలి. సేమియా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. చూడండి అలా బాగా ఫ్రై చేసుకున్నాను కదా. చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా వేడవ్వాలి. చూడండి పక్కనే 1/2 లీటర్ పాలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. పాలు కూడా బాగా వేడైపోవాలి కదా. చూడండి వాటర్ కూడా బాగా వేడయ్యాయి కదా. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని బాగా కలుపుకోండి. గిన్నె కొంచెం చిన్నగా ఉంది కదా, సో అందుకనే నేను కళాయి పెట్టుకున్నాను. ఆ సేమియా కూడా ఆ కళాయిలో వేసేసాను. ఉడకడానికి మనము కలుపుకోవడానికి బాగుంటుంది కదా ఫ్రీగా, సో అందుకని కళాయిలో వేసాను. చూడండి సేమియా అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి సేమియా బాగా ఉడికింది కదా. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్ షుగర్ వేసుకుందాము. చూడండి షుగర్ కూడా బాగా కరిగిపోతుంది అందులోనే. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ముందుగా కాగబెట్టుకున్న పాలు సేమియాలో పోసేసుకుందాము. చూడండి పాలు పోసేసుకున్నాం కదా. మావైతే గేదె పాలు, సో అందుకని బాగా మీగడ బాగా వచ్చేసింది దాంట్లో. గేదె పాలు అయితే ఇంకా సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకున్నాను. అందులోనే 4 ఇలాచీలు దంచి వేసేసాను. చూడండి లాస్ట్గా నెయ్యి వేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నెయ్యి అంటే, సో అందుకనే నెయ్యి వేసేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.